అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నవి మీ పర్సెప్షన్ ఎలా ఉంది, కానీ కొంతమంది నమ్ముతారు. అందుకే దాంట్లో ఉన్నాయి కొన్ని మీ ముందు పెట్టాలనుకుంటున్నా, 2-3 దాంట్లో ఒకటి రీసెంట్గా వచ్చింది నిన్న మొన్నట్లో. పేరు పెట్టలేదు, బట్ ఒక పెద్ద హీరో అబ్రాడ్లో ఉండే ఇంటి ఖరీదే కొన్ని కోట్లు, ఎంత సంపాదించిన ఉపయోగం ఉంది, ఇలాంటి వాటికి పోతుందని ఒక పోస్ట్ వచ్చింది. సో దానికి అంతా కింద కామెంట్స్ అన్ని ప్రభాస్ గారు. నిజంగా అన్ని కోట్ల వల్ల ఆయన తీసుకున్నారా? ఆయన రెంట్ అంత పే చేస్తారా? బేసిక్గా నువ్వు చేసిన చేయకపోయినా మన ఇద్దరి మధ్య డిస్కషన్ దీనికి. అదే నేను అనేది, మన ఇద్దరి మధ్యన మీరు నేను ఇంత అనుకుంటున్నారు. నేను 1,00,000 కోట్లు అంట, నా పర్సెప్షన్ 1,00,000 కోట్లు. ఆయనకి ఇది అంతా ఆయన ఇష్టం, తీసుకుంటారు లేదు తీసుకోరు, లేదు ఏమీ లేదు. అలాంటి తీసుకుంటే బాగున్నాను, వీడికేమో పుట్టిందేమో ఒకటి ఇసిరాడు. దాన్ని మనం ఏం చేయగలం చెప్పండి. బట్ అది నిజాలు ఏంటి? మీరు ఇప్పుడు ఆయనతో పాటు నేను చార్టెడ్ ఫ్లైట్లో వెళ్తాను సార్, రేపు నేను వెళ్ళగలనా? నా జీవితం సరిపోద్దా? ఇప్పుడు ఆయనతో పాటు ఐ కెన్ గో విత్ దెమ్, ఆయన సార్తో వెళ్తా నేను, కూర్చుని చార్టెడ్ ఫ్లైట్లో కూర్చున్నా. ఇట్స్ నాట్ కదా, నాది కాదు కదా. ఇప్పుడు నేను ఫోటో తీసుకొని నేనేదో పెట్టేసుకొని నేనేదో రాసేసుకున్నాను అనుకో, మీరు ఫస్ట్ మనసులో ఏమనుకుంటారు? ఈడు గోల, అప్పుడు ఆయన అనాలి ఫస్ట్, ఇలాంటి వాళ్ళు ఎందుకు తీసుకెళ్తాడు చెప్పి అంటారు కదా. అలాగే ఉంటాయి అన్ని. మనం ఎందుకు. బట్ ఆయన ఇంతకుముందు మనం మాట్లాడుకుంటే ఎందుకు ఎక్కువ ఆయన అబ్రాడ్ అనేది ప్రిఫర్ చేస్తుంటారు జనరల్గా? ఏ సెలబ్రేషన్ దానికన్నా అక్కడికి వెళ్తా ఉంటారు అంటారు, ఏంటి రీజన్? ఒక్కొక్కరికి ఒక ఇంట్రెస్ట్ అండి. ఇప్పుడు ఆయనకి ఫ్రీగా ఉండాలంటది, అంటే ఆయనలాగా హీస్ బి లైక్ ఆయన ఫ్రీగా ఉండాలంటే. వెరీ లిమిటెడ్ ఫ్రెండ్స్, అందరితోని మింగిల్ అవ్వలేరు. అండ్ ఏంటంటే ఉన్న వర్క్ హెవీ వర్క్. ఇప్పుడున్న పాన్ ఇండియన్ లెవెల్లో ఈరోజు సినిమా ఊహించుకోవాలంటేనే ఒక పెద్ద జాబ్. మనం ఆ సినిమా మామూలు సినిమా, ఈరోజు ఈవెంట్ మామూలు ఇంట్లో ఈవెంట్ అంటేనే మనకి 2 రోజులు మనకి నిద్రపడదు. ఒక పాన్ ఇండియన్ లెవెల్ సినిమా ఆలోచించుకొని రిలాక్స్ అవ్వాలంటే ఎక్కడ రిలాక్స్ అవుతారు? ఎక్కడ రిలాక్స్ అవ్వడానికి ఏ ఛాన్సెస్ ఉన్నాయి చెప్పండి? మీరు నేను కలిసి పలానా ప్లేస్ హైదరాబాద్ లో ఉంది, ఎవ్వరు రారు, పలానా దగ్గర ఉందని మనం ఏం చెప్పగలం? లేదు. తీసుకెళ్ళగలం? సో రోడ్డు మీద తిరగలేం కదా. ప్రైవేట్ ప్లేస్ ఉండాలి, అందరితోనే హ్యాపీగా ఉండాలి. ప్రతి బయటికి వెళ్ళినప్పుడల్లా డ్రెస్ కోడ్ తో వెళ్ళలేం కదా. ఇప్పుడు అన్నిటికీ డ్రెస్ కోడ్ అయిపోయింది. అవును. ఫ్రీగా మనం షార్ట్ నిక్కర్ వేసుకొని హాయిగా ఫ్రీగా ఇంట్లో ఉన్నట్టు ఉండాలంటే ఎలా అవుతుంది? అక్కడ తిరిగేస్తుంటారు అంతే మరి కదా. హ్యాపీగా పర్సనల్ లైఫ్ అనేది ఒక కొన్నాళ్ళు హ్యాపీగా ఉంటుంది. అందుకే ఫారెన్ వెళ్తా ఉంటారు. ఆయనే చాలా మంది బట్ ఎక్కువగా మనకంటే ఒక లగ్జరియస్ లైఫ్ అంటే ఇప్పుడు చిన్న యాక్టర్లు గోవా క్రూజ్ అది ఇది చూస్తున్నారు కదా. అదేలేండి, ఫ్యాన్ ఇండియా స్టార్ ఇంకేముంటుంది. అంటే అక్కడ అసలు వర్క్ సంబంధించింది ఏమి ఉండదు కదా, ఓన్లీ జస్ట్ ఎంజాయింగ్ ద లైఫ్ అన్నట్టే ఉంటుంది. వర్క్ చేసుకుంటారు అందులో. కాదు అనేది బయటికి వెళ్ళినప్పుడు, అకేషన్కి వెళ్ళినప్పుడు అసలు మొత్తం టోటల్గా అసలు దానికి సంబంధించిన ఫోన్ కాల్స్ కానీ ఏమి. సో కంప్లీట్ జోన్ అవుట్ ఒక రకంగా చెప్పాలంటే కనుక.